ఇచ్చారు. కాపులు మాకు 90% ఇస్తే వాడు 10% ఇస్తారు. కమ్మలు మాకు 90% వేస్తే వాడు 10% వేశారు. క్షత్రియులు 90%, వాళ్ళకు ఒక 10%, బీసీలు 60%, వాళ్ళు 40%, రెడ్డి సామాజిక వర్గం ఎన్డీఏకి 70% వేస్తే వైసీపీ 30% వేసింది. వైశ్యాస్ 80% వేస్తే ఎన్డీఏకి 20% వైసీపీకి వేశారు. బ్రాహ్మణులు 90% ఎన్డీఏ కూటమికి వేస్తే 10% వైసీపీకి వేశారు. టోటల్ గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 58.20% వస్తే వైసీపీకి 38.80% వచ్చింది. సో ఈ ఓట్లు క్లియర్ గా తెలుస్తుంది. అంటే మీకు గతంలో కూడా మీతో డిస్కస్ చేశారు. బీసీ సమాజం అంటే అనేక కులాలు, బీసీ సమాజం అంటే కాపులు, బీసీ 2,14,00,000 మంది ఉన్నారు. ఎస్టీలు ఎస్సీలు కలిపి 1,10,00,000 మంది ఉన్నారు. మేజర్ ఓటింగ్ వాళ్ళది ఒట్లో 4,14,00,000 మంది ఓట్లు. సో దాంట్లో పోలైంది మీకు లెక్కలో 3,13,40,40,000 చిల్లర 550. సో ఈ ఓట్లన్నీ పరిశీలించినప్పుడు ఈ సామాజిక వర్గాలుగా డివైడ్ అయిపోయినప్పుడు ఏ సామాజిక వర్గం అయితే నష్టపోయిందో వాళ్ళతో ప్రభుత్వ వ్యతిరేక ఓటేస్తారు. ఇక్కడ 3 కుటుంబాలు 3 పార్టీలు ఓటైన తర్వాత మా పర్సనల్ ఓట్ బ్యాంకు, జనసేన ఓట్ బ్యాంకు, బీజేపీ ఓట్ బ్యాంక్ కొంత ఉంటుంది. అవే దాదాపు 47%. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. బేసిక్ గా వైసీపీకి క్రిందటిసారి ఓటేసినటువంటి వాళ్ళు మీకు వేసిన, అంటే మీ ముగ్గురికి వేసినటువంటి వాళ్ళు, మీరు ముగ్గురు కన్సాలిడేట్, ఓకే, నో డౌట్. వైసీపీకి వేసిన వాళ్ళు మీకెందుకు టర్న్ అవుతారు? ఆనాడు మీ ముగ్గురి మీద వ్యతిరేకత ఉండినే కదా అటుకు వెళ్ళిన వాళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్నో లేకపోతే చంద్రబాబునో మోడీనో అభిమానిస్తారా? మంచి ప్రశ్న సార్. నేను పేర్లు అయితే చెప్పలేను కానీ మా తిరుపతిలో ఇదే భువన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న ఏరియాలోనే 25 మంది కార్పొరేట్లు విత్ ఫ్యామిలీస్ మాకు చెప్పి ఓట్లేస్తారు. మేము వేయట్లేదు వైసీపీ. మీరు పేర్లు కదండి, కాంట్రవర్షన్ అవుతుంది. అందులో నా స్నేహితులు కూడా ఉన్నారు, క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. ఎందుకు మీరు వేయట్లేదంటే మేము కార్పొరేట్లు అయినా కానీ వేలు ముద్రలు వెళ్తాయి అంటే ఏమంటారు స్టాంపులు తయారయ్యాయి కానీ మాకే ఉపయోగాలు లేవు. మీరున్నా అంతే ఉంటది, మాటలు చెప్పుకోవడం బాగానే ఉంటుంది. మీరున్నప్పుడు ఇలాంటి ఉద్యమాలే జరిగినాయి కదా, అసంతృప్తి అంటే ఇప్పుడు అది కాదు, ఆ డబ్బులు తినడానికి అవకాశం కల్పించలేదు కాబట్టి. అంటే అట్లాంటి దరిద్రులు ఓటేసినా ఒకటే, ఎగిపోయినా ఒకటే. వాలంటీర్ ఇంటికి వెళ్ళి డబ్బులు బదులు మా చేతికి వచ్చి డబ్బులు ఇవ్వండి, మేము పంచుతాము, పంచనీయట్లేదు, లేకపోతే మేము దోచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అనేటోడిని చూసుకుంటే కనుక అందరూ దోచుకునేటటువంటి ఓడేసినట్టు అవుతుంది మనకి. నా ఓడేందంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఉంటుంది. అది వైసీపీలోనే ఉంది. వైసీపీ వాళ్ళు మీకు టర్న్ అయ్యారంటారు, వాళ్ళు సరిగ్గా సహకరించలేదు కాబట్టి 10% అయ్యారు. మేము ఓపెన్ గా చెప్తున్నాను, రేపు రిజల్ట్ గా మీరు కూడా డిస్కస్ చేసి తప్పలేదు, మీరు రికార్డెడ్. కాబట్టి 100% వైఎస్ఆర్సీపీ పార్టీ ఇది మా బ్యాంకు అనుకుని నిర్ణయించుకున్న వాళ్ళు కూడా సైలెంట్ ఓటింగ్ మాదిరి. అంటే వాళ్ళు అన్నారు రాత్రి 12 వరకు 1 గంట వరకు, ఇవన్నీ నమ్మబుద్ధి కాదు. మాకు కూడా అలా చేశారు, మైనస్ అయ్యింది. ఇప్పుడు మేము అనేది ఒకటే సార్, స్ట్రైట్ అవే సామాజిక వర్గాల పరిధిలో ఓట్ల ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాకు ఫోల్ అయింది. కాబట్టి విజయం మేము సాధిస్తామని చెప్పి యాజ్ ఎ సిస్టమ్ ప్రకారం చెప్తాను. అంతే. 144 స్థానాలు మీరు పోటీ చేశారు, ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? సరే సార్, కూటమి 144 కదా మీరు చేసింది.